హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం చతుషష్ఠి యోగినిల గురించి చెప్పుకుంటున్నాం. చతుషష్ఠి యోగినిలలో ఇప్పుడు ఏకోనాత్రేంస యోగిని గురించి చెప్పుకుందాం. సర్వమంగళ తంత్ರದ యోగినిగా ఈమెకు నామకరణం ఉంది. ఈమె సర్వ మంగళములను చేకూర్చడంతో పాటు తంత్ర విధులయందు తంత్ర యోగులకు అపారమైన శక్తులను ప్రసాదించి తంత్రయోగ సిద్ధులను అతివేగంగా త్వరితగతిన సంప్రాప్తింపజేయగలదు. తంత్ర సిద్ధులకు ఈమె ఒక ప్రత్యేక దేవత. ఈమె యొక్క ఉపాసన చేసి సకల విధములైన తంత్రములను అలవోకగా చేసుకోవచ్చు. ఈమె సర్వమంగళ స్వరూపిణి దుర్గా యొక్క రూపముతో మనకు దర్శనమిస్తూ మనకు సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. మంగళవారము శుక్రవారము ఈమె యొక్క ఉపాసన ప్రారంభించవచ్చు. తొలి సంధ్య మరిసంధ్య యథాశక్తి దేవతకు ఆరాధన చేస్తూ కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ గ్రామ దేవతకు దర్శనం చేస్తూ ఉదయం సాయంత్రం కనీసం 108 చొప్పున జపం చేసి రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. ఈ దేవత యొక్క మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయాలి. ఈ దేవత యొక్క ప్రసన్నత కోరుకునే వాళ్ళు 16 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో యంత్రాది విధులు అష్టదిగ్బంధన నేర్చుకుని చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు సర్వమంగళ తంత్ರದ యోగిని మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సర్వమంగళ తంత్రదా స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సర్వమంగళ తంత్రదా స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సర్వమంగళ తంత్రదా స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాసన జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బద్దులై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకొని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధనయందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.